ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాల్టి వీడియో లాస్ట్ వీడియోలో నేను చెప్పానండి. గార్డెన్‌లో మట్టి కొంచెం బాగా దిగిపోయింది. సో, అందుకనే ఇప్పుడు కొంచెం ఎక్స్‌ట్రా సాయిల్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అట్లాగే ప్లాంట్స్ కూడా చాలా డల్‌గా అనిపిస్తుంది. కొంచెం ఇప్పుడు మనం సాయిల్ యాడ్ చేసామనుకోండి బాగా రెడీ అవుతుంది. మళ్ళా ప్లాంట్స్ హెల్తీగా కనిపిస్తాయి. అండ్ చాలామందికి డౌటొస్తది. ఇది ఎప్పుడు యాడ్ చేయాలి ఏంటి అని చెప్పి. దీనికి కూడా మనం టైమింగ్స్ చూసుకొని దాని ప్రకారంగా చేసుకోవాలి. బెస్ట్ టైమ్ వచ్చి మనకి ఫెబ్, మార్చ్ ఆ టైంలో వేసుకుంటే బెటర్ అనమాట. అండ్ లేదు మనకి ఇప్పుడు ఇప్పుడు కుదరట్లేదు అంటే గనక సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ చేసుకోవాలండి. వర్షాకాలంలో మాత్రం వేయకూడదనమాట. మట్టి గట్టిపడిపోతుంది. అందుకని వేయకుండా ఉంటాము. భూమిలోనే కాబట్టి నేను 70% సాయిల్ యూజ్ చేసుకున్నాను. అట్లాగే 30% కంపోస్ట్ అయితే యాడ్ చేశాను. కౌ డంగ్ యూజ్ చేశానండి. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మట్టి బాగా గట్టిపడిపోయి మట్టి కూడా కొంచెం దిగింది చూసారా? గ్రెనైట్ లెవెల్‌కి కొంచెం 2 ఇంచెస్ అట్లాగా దిగిపోయింది. సో, ఈ టైంలో వేయటం కరెక్ట్ అనిపించింది. నేనొచ్చి కూడా 3 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇది బెస్ట్ టైమ్ అనిపించింది. అండ్ మనం సాయిల్ వేసే ముందు కలుపంతా రిమూవ్ చేయించేసేయాలి. అండ్ ఆల్సో మనకి మట్టి కొంచెం లూజ్ చేసుకుంటే బెటర్ అండి. సో, మట్టి లూజ్ చేసుకొని అప్పుడైతే మీరు మట్టి పోయించుకోండి. ముందే మనం కంపోస్ట్‌లో మిక్స్ చేసి వేయొచ్చు. లేదు అంటే ఫస్ట్ సాయిల్ యాడ్ చేసిన తర్వాత ప్రతి ప్లాంట్‌కి మీరు యాడ్ చేసుకోవచ్చు. అట్లా అయినా చేయొచ్చు, ఇట్లా అయినా చేయొచ్చు. నేనైతే ఫస్ట్ సాయిల్ యాడ్ చేసేసాను. తర్వాత ప్లాంట్‌కి కంపోస్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు మట్టి పోసేటప్పుడు స్టెమ్స్ కవర్ కాకుండా చూసుకోండి. సో దట్ ఏంటంటే ఎయిర్ ప్రాపర్‌గా తగలాలనమాట ప్లాంట్‌కి, లేకపోతే చనిపోయే అవకాశం ఉంటుంది. అండ్ వాటర్ కూడా మనం లైట్‌గా వేయాలండి యాడ్ చేసిన తర్వాత. ఎందుకంటే మట్టికి వాటర్ యాడ్ చేస్తే గట్టిపడిపోయే లక్షణాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం లైట్‌గా మనం ఇచ్చుకుంటూ ఉండాలనమాట. టూ మచ్ ఆఫ్ వాటరింగ్ అయితే చేయకూడదు. అండ్ మనం ఎక్స్‌ట్రీమ్ సమ్మర్‌లో కూడా మనం మట్టిని యాడ్ చేయకూడదండి. ఎందుకంటే ప్లాంట్స్‌కి షాక్ తగిలే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ అయిన ప్లాంట్స్‌కి కూడా రూట్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది కాబట్టి మనకి ఖచ్చితంగా ఫెబ్, మార్చ్ ఆ టైంలో వేసుకుంటే బెటర్ అనమాట. ఏప్రిల్, మే అయితే అసలు అవాయిడ్ చేసేసేయండి. అండ్ మనం కంపోస్ట్ కూడా కలిపి ఇవ్వచ్చు. కంపోస్ట్ ఏంటంటే కలిపి ఇస్తే ఏమవుతదంటే ఇప్పుడు సమ్మర్ బాగా ఇప్పుడు కొంత ముందే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం బాగా హీట్ ఉంటదనమాట. ఆ హీట్ వల్ల కూడా కొంచెం ప్లాంట్స్‌కి అటు ఇటు అయ్యే అవకాశం ఉంటది కాబట్టి నేను ప్లాంట్‌కి చూసుకొని వేద్దాం అన్నట్టు సో, ముందే కలిపించలేదు కంపోస్ట్. లేదంటే కలుపుకొని కూడా వేసుకోవచ్చనమాట. అండ్ మనం సాయిల్ వేసిన తర్వాత చాలా ఫ్రెష్‌గా కనిపించిందండి ప్లాంట్స్ అన్నీ కూడా. అండ్ బాగా గ్రో అవుతుంది. అండ్ నా దగ్గర ఇంతకు ముందున్న మందారం ప్లాంట్స్ అవన్నీ కూడా పువ్వులు కొంచెం రావడం స్టాప్ అయింది. అంటే వస్తున్నాయి గానీ తక్కువయిందనమాట. అండ్ లీవ్స్ కూడా అంత ఫ్రెష్‌గా అనిపించట్లేదు. సో, యాడ్ చేసిన తర్వాత చాలా డిఫరెన్స్ వచ్చిందనిపిస్తుంది. నేను ఇప్పుడు వేసి కూడా ఆల్మోస్ట్ ఒక 20 డేస్ అయితే అవుతుందండి. సో, 20 డేస్‌కి చాలా డిఫరెన్స్ వచ్చింది. అండ్ మొత్తం అయిపోయిన తర్వాత మెయిడ్‌తో నెక్స్ట్ డే అయితే క్లీన్ చేయించేసాననమాట. సో, ప్రతి ప్లాంటు ఇంతకుముందు రూట్స్ కూడా కనిపించేవి. ఇప్పుడు ఆ రూట్స్ కూడా మొత్తం కవర్ చేయించాను. అండ్ నేను కొన్ని మొక్కలైతే మొన్న నర్సరీకెళ్ళి తీసుకొచ్చానండి. ఒకటి లిచీ ప్లాంట్ ఒకటి తీసుకున్నాను. అండ్ 2 పపాయ ప్లాంట్స్ తీసుకున్నా. అండ్ ఒక 3, 4 రకాల మందారాలు తీసుకున్నాననమాట. సో, అవన్నీ అక్కడక్కడ పెట్టిచ్చేసాను. నేను ఫైనల్‌గా మీకు కమింగ్ వీడియోస్‌లో ఎక్కడెక్కడ ఏమేమి పెట్టానో కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఈ క్లీనింగే చాలా టైం అయితే పట్టేసింది. అండ్ మీరు మట్టి పోసేటప్పుడు వాళ్ళకి చెప్పండి. ఫ్రూట్ మొక్కలు అలాంటివి ఏవైనా ఉంటే మీరు పాదుల్లాగా చేసుకుంటే బెటర్ అనమాట. సో, పాదుల్లాగా చేసుకోకపోతే ఏమవుతదంటే మనం ఇచ్చే వాటర్ అనేది పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో, ప్లాంట్స్‌కి అనేది పట్టదు. అండ్ ఇప్పుడు కమింగ్ వచ్చేది మనకి సమ్మర్ కాబట్టి ప్లాంట్స్‌కి అందాలి అంటే వాటర్ మనం పాదుల్లాగా చేసుకున్నామనుకోండి మంచిగా ఉంటుంది. అండ్ వాటరింగ్ ఇచ్చిన ప్రతిసారి బర్డ్స్ అయితే ఫుల్‌గా వచ్చేస్తాయి. అండ్ ఇంకా ఆ రోజుకైతే వాటరింగ్ చేసేసి నేనింకా నెక్స్ట్ ఒక 2, 3 డేస్ గ్యాప్ తీసుకొని రమ్మని చెప్పాను. సో, వచ్చిన తర్వాత పాదులవి చేయించేసేసి ఇంకా కొంచెం మొక్కలవి ఉన్నాయి అవి పెట్టిచ్చేద్దామని డిసైడ్ అయ్యాను. సో, ఆ రోజు మార్నింగ్ ఇంకా మొత్తము మట్టి అంతా వేయించేసిన తర్వాత మాకు పెట్స్ ఉన్నాయి కదండీ! సో, వాటికైతే ఫుడ్ కుక్ చేస్తున్నాను. సో, మటన్ కీమా, కొంచెం క్యారెట్, పంకిన్, స్వీట్ పొటాటో యూస్ చేసి కుక్ చేస్తున్నాను. సో, డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో చేస్తూ ఉంటాను.
కామన్‌గా ఉండే వెజిటబుల్స్ అయితే పంకిను, స్వీట్ పొటాటో, గ్రీన్ పీసు ఇట్లాంటివైతే యాడ్ చేస్తాననమాట. సో, బాగా సాఫ్ట్‌గా అయిపోయేలాగా మెదిపేసి కొంచెం లూజ్‌గా వండి ఇస్తాను. సో, డైజెషన్ బావుంటుందన్నట్టు. సో, ఎవరైనా పెట్స్ ఉండి వాళ్ళు కొంచెం డైట్ కావాలి అంటే మన ప్రీవియస్ వీడియోస్ చూడండి. నేనేం ఫుడ్ పెడతానో తెలుస్తుంది. అండ్ కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ, ఒమేగా ఫిష్ ఆయిల్ కానీ యాడ్ చేసి పెడితే డాగ్స్‌కి చాలా మంచిది. అండ్ ఆ రోజు నేను ఇంకా ఆమ్లా రసం చేద్దామనుకున్నానండి. ఆమ్లా రసం ఇప్పుడు కొంచెం సీజన్ కదా! ఇంకా లాస్ట్‌కొచ్చేసింది. సరే కొన్ని ఆమ్లాస్ అయితే ఉన్నాయి. సో, ఆమ్లా విత్ టొమాటో అయితే చేసేస్తున్నాను. సో, ఆమ్లాలో కొంచెం టొమాటో వేసేసి ఒక 5, 6 కాయలైతే తీసుకొని దానికి 2 టొమాటోలైతే యాడ్ చేశాననమాట. సో, వాటిని మిక్సీలో ఫస్ట్ వేసేసి దాంట్లో ఉప్పు, కారం, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి ఒక పొంగొచ్చిన తర్వాత తాలింపేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అండ్ టేస్టీ అండి. మనకి సీజన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వండుకోవడానికి ట్రై చేయండి ఆమ్లా రసం. అండ్ మాకు కీమా కర్రీ కూడా చేసేస్తున్నాను. సో, కీమా లూలు మాల్ నుంచి తీసుకొచ్చామండి ఒకటేసారి నాన్ వెజ్ ఐటెమ్స్ అన్నీ కూడా. సో, సింపులేనండి. ఫస్ట్ కొంచెం ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అట్లాగే కీమా వేసి కొంచెం వాటర్ అంతా వచ్చేసిన తర్వాత బయటికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపెట్టిన తర్వాత కొంచెం వాటర్ అంతా వచ్చేస్తుంది కదా! దాంట్లో నుంచి దాని తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ ఏసుకొని ఉడకబెట్టేసుకుంటే అది కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సో, ఈ ప్రాసెస్‌లన్నీ నేను పెద్దగా మీకు చూపించట్లేదు. ఈ ఆమ్లా రసం అయితే నేను ఆల్రెడీ షార్ట్‌లో పోస్ట్ చేశాను. జస్ట్ ఇన్ కేస్ మీకు ఇంకా డీప్‌గా కావాలి అంటే గనక మీరు షార్ట్స్‌లో చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ డే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళా 3 డేస్ తర్వాత రమ్మని చెప్పానండి. సో, వాళ్ళతో మళ్ళా పాదులైతే చేయించేశాను. సో, పాదులు చేసి ఎట్లా మనం వాటర్ అందేలాగా చూడాలన్నది కూడా మీకు చూపిస్తాను. చూసారా మటన్‌లో వాటర్ అంతా వచ్చేసింది. ఈ టైంలో మనం ఇంకా కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత కారం వాసన పోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉడకపెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్‌లో ఇంకా మీరు కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసేసుకోండి. అండ్ రసంతో కీమా చాలా బావుంటది. అండ్ సింపుల్‌గా బగారా రైస్‌లో కూడా మనం చేసుకోవచ్చండి ఈ కీమా కర్రీ అనేది. నేను కొంచెం డ్రైగా చేశాను. సో, రసం ఉంది కాబట్టి, లేదు ఓన్లీ మనం గ్రేవీతో తినాలి అంటే కొంచెం ఉల్లిపాయలు కొంచెం ఎక్కువేసుకొని కొంచెం లిక్విడ్ లాగా చేసుకుంటే కూడా బావుంటదనమాట. అదొక టేస్ట్, ఇదొక టేస్ట్ ఉంటుంది. సో, మనం లాస్ట్‌లో ఇంకా తాలింపు వేసుకోవడమేనండి. సో, తాలింపులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకుతో అయితే తాలింపు పెట్టేసుకున్నాను. నార్మల్‌గా మనం ఎలా పెట్టుకుంటామో అట్లాగే తాలింపు ఏమి సెపరేట్‌గా ఏమి అవసరం లేదు దీనికి. అండ్ మనం స్టోర్ చేసుకొని కూడా మనం ఫ్యూచర్‌లో రసం చేసుకోవచ్చండి ఆమ్లాస్‌ని. సో, ఆమ్లాస్ జనరల్‌గా ఏంటంటే కొంచెం మనం ఉడకబెట్టుకొని గానీ, లేకపోతే పచ్చివే మనం మిక్సీలాగా వేసేసుకొని క్యూబ్స్ లాగా ట్రేస్‌లో పెట్టుకున్నామనుకోండి డీప్‌లో, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని చక్కగా వాటర్‌లో మిక్స్ చేసేసి టొమాటోలు యాడ్ చేసి రసం పెట్టుకోవచ్చు. కీమా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. సో, మూత తీసి చూస్తే ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది. సో, ఈ స్టేజ్‌లో ఇంకా కట్టేసేసి ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో, డ్రైగా చేశానని చెప్పాను కదా! మనం గ్రేవీలా కూడా చేసుకోవచ్చు. బగారా రైస్‌కి కొంచెం గ్రేవీలా చేసుకుంటే బావుంటదనమాట. యాక్చువల్‌గా బగారా రైస్ కాంబినేషన్‌లో కీమా కర్రీ చాలా బావుంటదండి. నెక్స్ట్ టైమ్ చూపిస్తాను. అండ్ ఇంకా రసం కంప్లీట్ అయిపోయింది. కీమా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసాము ఆ రోజుకి. అండ్ 2 డేస్ తర్వాత మళ్ళీ వచ్చారని చెప్పాను కదా! గార్డెనర్. సో, అప్పుడైతే పాదులు చేయించాను. అండ్ మీకు ఇంకేమన్నా గార్డెనింగ్‌లో డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో పింగ్ చేయండి. నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మాక్సిమము. అండ్ చాలామందికి ఏ ప్లాంట్స్ వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి అనే డౌట్స్ కూడా ఉంటుంది. ఎవరికైనా అట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో మీకు డౌట్స్ ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తా. అండ్ ఇది యాక్చువల్‌గా నేను ఈ ఫ్రూట్ మొక్కలన్నీ కమ్యూనిటీ ల్యాండ్‌లో వేశానండి. సో, ఎప్పుడో వేశాను కానీ బట్ అస్సలు సాయిల్ కరెక్ట్‌గా లేక గ్రో అవ్వట్లేదు. సో, ఎట్లాగైనా ఇంకా సాయిల్ యాడ్ చేద్దాం అన్నట్టు కొంచెం సాయిల్ యాడ్ చేసేసి డ్రిప్పింగ్ కూడా యాక్చువల్‌గా ఈ పార్ట్‌లో మిస్ అయిందనమాట. కమ్యూనిటీ లెవెల్‌లో చేయలేదు. సో, మెల్లగా నేనే లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి వాటరింగ్ అది చేస్తున్నాను. సో, ఈసారి ఇంకా పెట్టమంటే కొంచెం పెట్టారనమాట. సో, ఇక్కడ పాదుల్లాగా చేయించేశాను. పాదులంటే మనకి
కొంచెం లోతుగా చేయిస్తామనమాట చెట్టు చుట్టూ. సో, దాంట్లో వాటర్ ఏసామనుకోండి మనకి రూట్స్‌కి బాగా అందుతుంది. అండ్ ఎక్కువ సేపు కూడా చెట్టుకి వాటర్ అనేది పడుతుందనమాట. అండ్ ఇక్కడ యెల్లో పూల చెట్టు ఉంటే అదంతా కొంచెం పురుగు పడితే కిందంతా బుషీగా అయిపోయింది. ఆ కింద కొమ్మలన్నీ తీసేయమంటే తీసేశారు. అండ్ కరివేపాకు చెట్టు చాలా రోజుల నుంచి గ్రో అవ్వట్లేదండి. దానికి కూడా మట్టి సరిగ్గా లేదనమాట. చాలా రాళ్ళున్నాయి కింద. సో, ఇప్పుడైతే మట్టి వేశాను కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటి నాకు తెలిసి గ్రో అవ్వడం స్టార్ట్ అవుతది. అండ్ ఇక్కడ లిచీ ప్లాంట్ కూడా ఇంకా లాస్ట్‌లో పెట్టిచ్చాను. సో, ఒక రో అయితే పెట్టిచ్చా. ఇంకా లెఫ్ట్‌లో అయితే వదిలేసానండి. ఇక్కడ 2 రకాల జామ చెట్లు కూడా పెట్టిచ్చాను. ఇవి ఎట్లా గ్రో అవుతున్నాయి ఏంటి అని చెప్పి నేను ఫ్యూచర్ వీడియోస్‌లో మీకు అప్డేట్ ఇస్తా. అండ్ ఇక్కడ ఒక ఆరెంజ్ మందారం అయితే తీసుకొని కొంచెం ఎంట్రన్స్‌లో కొంచెం ప్లేస్ ఉంటే ఆ ప్లేస్‌లో యాడ్ చేశాననమాట. సో, ఇంతకుముందు ఇక్కడ ఇంకో మందారం ఉండేదండి. అది ఎందుకో సరిగ్గా గ్రో అవ్వట్లేదు. సో, చనిపోయినట్టు అయిపోయిందనమాట. సర్లే అని చెప్పి ఇంక తీసేసి ఇంకో కొత్త మొక్క అయితే పెట్టించాను. ఈ పక్కన కొంచెం నాటు గులాబీలు ఆహ్, ఇంకా అటువైపు ఒక మిరప మందారం అంటారు కదా! సో, అదైతే ఉందనమాట. సో, మందారాలు నాటువే తీసుకోండి బెస్ట్. హైబ్రిడ్ ఏంటంటే మనకి వ ఫస్ట్‌లో బాగా వచ్చేస్తాయి. తర్వాత తర్వాత రావడం తగ్గిపోతుంది. బట్ నాటు మందారాలు ఎప్పుడు మీకు వస్తూనే ఉంటాయి. మట్టి పోసిన తర్వాత నేను కొన్ని విత్తనాలైతే పెట్టిన తర్వాత ఒక 15 డేస్ తర్వాత అప్డేట్ అండి ఇది. సో, బీర విత్తనాలు, వంకాయ, ఇంకా బెండకాయ అట్లాంటివన్నీ పెట్టాననమాట. కొత్త మట్టి కదా వస్తాయని చెప్పి. సో, మట్టి వేసిన తర్వాత ఎంత ఫ్రెష్‌గా అనిపిస్తుందో చెట్లయితే చాలా అనిపిస్తుంది. సో, ఎప్పుడైతే మనకి డల్‌గా అయిపోయింది అని అనిపిస్తదో ఆ టైంలో మనం కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతది. నెక్స్ట్ వీడియోలో మీకు ఫెబ్ టు ఏప్రిల్‌లో బ్లూమ్ అయ్యే కొన్ని చెట్లయితే చెప్తానండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అవి ఎవరైనా కొత్తగా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ జ్యోతి జీవనం. థ్యాంక్ యూ. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.